చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్ కోచింగ్ కూడా నిర్వహించొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. అతి త్వరలో ఎంసెట్ కోచింగ్ మీద కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి IIIT RDT కోచింగ్ ఇస్తున్నాం కదా, రెండు మేనేజ్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మళ్ళీ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు కోచింగ్ పెట్టిన తర్వాత ఎంసెట్ కావచ్చు ఏదైనా ఖచ్చితంగా సీట్లు రావాల. సీట్లు వస్తేనే అక్కడ పెట్టిండేదానికి ఉపయోగం ఉంటది. సో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బ్యానర్ లో కావచ్చు, పాంప్లెట్స్ లో ఇంక్లూడింగ్ హాల్ టికెట్ నెంబర్ తో సహా మనం మెన్షన్ చేసినాము. ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా సీట్లు తెప్పించేటట్టు ఉంటేనే స్టార్ట్ చేయాల. సో దానికోసం పక్కా క్వాలిటీగా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఐ మీన్ దట్ సీట్ రానే రావాలా, అది స్టూడెంట్ కి ఖచ్చితంగా యూస్ కావాలా. సో దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ ద ఎంసెట్. ఇక్కడ టాపిక్స్ మనం ఇక్కడే నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ ఇంటికి వర్క్స్ ఇస్తాము, దాన్ని పొద్దున్నే మళ్ళీ రివ్యూ చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్నే మ్యాథ్స్, మధ్యాహ్నం బయాలజీ సెక్షన్స్ అనేటివి ఇక్కడ మన NSA లో జరుగుతాయి.